హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనం అనువంశికత వారసత్వం అనే పాఠం నేర్చుకోబోతున్నాం. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ బయో వాళ్ళు, అలాగే ఎస్జిటి వాళ్ళు, మిగతా ఎగ్జామ్స్ అయిన రైల్వే కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, పోలీస్, కానిస్టేబుల్స్ అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ అనగానే పిల్లలు కొంచెం బెంబెలెత్తిపోతారు. ఎందుకంటే ఇది విన్నంత వరకు చాలా సరదాగా ఉంటుంది. అబ్బా, బాగా అర్థమైందని ఫీల్ వస్తుంది. ఎప్పుడైతే క్లాస్ కంప్లీట్ అయ్యిందో ఒక అరగంట గంట తర్వాత మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే బేసిక్స్ కొంచెం నేర్చుకోకపోవడం వల్ల వచ్చే గందరగోళం అది. కాబట్టి నేను ఈ పాఠం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఫన్నీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తాను. ఏంటి అనేది ఒక్కొక్కటి నేర్చుకుందాం. అంతకంటే ముందు ఈ లెసన్లోకి వెళ్ళే కంటే ముందే కొన్ని బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఈ లెసన్ మొత్తం చాలా ఈజీ అయిపోద్ది అనమాట. సో ఎనీహౌ, క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే బాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది మన ఛానల్ అనేది. సో ఆల్ రైట్, మీ టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అనువంశికత పాఠంలో ఉంది కదా. ఇంతకీ అనువంశికత అంటే ఏంటి అంటే విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలు పొందే ప్రక్రియ. ఒక రకమైన ప్రక్రియనే అనువంశికత అంటాం. అంటే అమ్మ నాన్నలు ఉన్నారు, అదే పోలికతో మనం వస్తుంటాం. ఓకేనా? అయితే అమ్మ నాన్నలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ పిల్లలకు సంక్రమించి ఈ ప్రక్రియనే అనువంశికత అంటాం. అంటే మొక్కను పోలిన మొక్క, లేదా పులిని పోలిన పులి, కుక్కను పోలిన కుక్క, అదే పోలికలతో ఎలా వస్తున్నాయి, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని అనువంశికత అంటాము. ఓకేనా? అనువంశికత లక్షణాలు అంటే ఏ లక్షణాలు అయితే తల్లిదండ్రుల నుంచి పిల్లలు సంక్రమిస్తాయో ఆ లక్షణాలన్నింటినీ అనువంశిక లక్షణాలు లేదా ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అంటాము. ట్రైట్స్ అంటే లక్షణాంశాలు లేదా లక్షణాలు అన్నమాట. ఎలాంటి లక్షణాలు సంక్రమిస్తాయి పిల్లలకి తల్లిదండ్రుల నుంచి? అమ్మ నాన్న యొక్క రూపురేఖలు, వాళ్ళ యొక్క బాహ్య లక్షణాలు, అలాగే అంతర్గత లక్షణాలు. అంటే అంతర్గత లక్షణాలు అంటే తల్లిదండ్రులు ఎటువంటి జబ్బులు ఉన్నా, లేదంటే ఎటువంటి బట్టతలున్నా, ఏవైతే ఉన్నాయో పిల్లలకి సంక్రమిస్తుంటాయి అన్నమాట. ఇలాంటి లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటాము. ఓకేనా? ఇంకా వంశపారపర్యం అంటే ఏంటి? ఈ అనువంశికత అనే ప్రక్రియ ఉంది కదా, దీనివల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి. ఇక్కడతో ఆగిపోతున్న ప్రక్రియ కాదు కదా. ఈ కొడుకో కూతురో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. అలా తరతరాలుగా ఒక దగ్గర సంబంధం గల జీవుల మధ్య ఈ లక్షణాలు లేదా అనువంశిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తూనే ఉంటాయి. కాబట్టి దీన్ని వంశపారపర్యం అంటాం అనమాట. ఉదాహరణకి మన మూలం ఎక్కడుందో తెలుస్తుంది. ఆఫ్రికా వాళ్ళు అంటున్నారు. ఎలా తెలుస్తుంది? ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక రకమైన కారకం ద్వారా సంక్రమిస్తూనే పోతుంటాయి అన్నమాట జీవుల మధ్య. ఎందుకంటే అది అక్కడితో ఆగిపోదు కదా. ఎవరిని పెళ్లి చేసుకుంటూ ఒంటరిగా ఉండిపోతే ఆ జీవి అక్కడితో చనిపోతే ఆ లక్షణం అక్కడితో క్లోజ్ అయిపోతుంది. మనం అలా కాదు, ఎవరొకరిని పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి అంటాం. మన లక్షణాలు ఒక రకమైన ప్రక్రియ ద్వారా సంక్రమిస్తుంటాయి. దీన్నే వంశపారపర్యం అంటాం అనమాట. ఉదాహరణకి ఇక్కడ తెనాలి పెదపిచ్చే గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మొదటి తరం 1950 అనుకుందాం. ఎగ్జాంపుల్ అక్కడితో స్టార్ట్ అయింది అనుకుందాం ఫ్యామిలీ. ఆయన కొడుకులో ఈయన యొక్క తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలు సంక్రమించాయి. ఆయనకు బట్టతల ఉంది, కొడుకుకి లేదు. కానీ మూడో తరంలో మనవడికి బట్టతల సంక్రమించింది. ఇక్కడ బట్టతల అనేది వంశపారపర్య లక్షణం. అదొకటే వంశపారపర్య లక్షణం అంటే కాదు, అన్ని లక్షణాలు కూడా. కాకపోతే బట్టతల అనేది బహిర్గతం కనిపిస్తుంది కొంచెం క్లియర్గా. మిగతా లక్షణాలు అన్నీ వంశపారపర్య లక్షణాలే. ఇక నాలుగో తరంలో బట్టతల లేదు. ఇదే విధంగా ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలు సంక్రమింపడాన్నే వంశపారపర్యం లేదా ఇన్హెరిటెన్స్ అంటాము. ఓకేనా? మరి వైవిధ్యం అంటే ఏంటి, వేరియేషన్స్ అంటే ఏంటి? ఇక్కడే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీలో ఒక 5 మంది పిల్లలు ఉన్నారనుకుంటే అందులో ఒకరు అమ్మన పోలి ఉంటారు, ఇంకొకరు అన్నన పోలి ఉంటారు, లేదంటే చిన్న అన్న, లేదంటే తాత, ముత్తాత, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక రకమైన పోలికను కలిగి ఉంటారు. అదృష్టం కొలితే అమ్మన పోలవం తండ్రిని పోలిక ఉండడం జరుగుతుందన్నమాట. ఎనీహౌ, ఒక దగ్గర సంబంధం గల జీవులు లేదా కుటుంబంలో కనిపించే విభిన్న లక్షణాలనే మనం వైవిధ్యం అనవచ్చు అనమాట. వైవిధ్యం అంటే ఏంటి? ఒక ఫ్యామిలీలో కనిపించే విభిన్న లక్షణం, దాన్నే వైవిధ్యం అంటాం. ఈ వైవిధ్యానికి కారణం ఎవరో? ఇంతకీ అనువంశిక లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అవన్నీ తెలియాలంటే మనం ఆ లక్షణానికి కారణమైన ఒక కారకం గురించి తెలుసుకోవాలి. ఆ కారకం పేరే జన్యువు. ఈ జన్యువు ఎక్కడ ఉంటుంది? అవన్నీ ఒక్కొక్కటి నేర్చుకుందాం. కొంచెం క్లియర్గా వినండి. మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం, మానవ శరీరం అనేది 1 ట్రిలియన్ కణాల కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన ఒక బహుకణ జీవితం మంది. ఓకేనా? మందనే కాదు, ఏ జీవైనా సరే కణంతో నిర్మితం. కాబట్టి కణాన్ని నిర్మాణాత్మక ప్రమాణం అంటాం. నిజమే కదా అది? సో ఈ కణాన్ని మనం మైక్రోస్కోప్లో చూస్తే ఒక కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో క్రోమోజోమ్స్ ఉంటాయి. అంతవరకు నేర్చుకున్నాం.
ఈ క్రోమోజోమ్ని మనం బాగా వెల్ డెవలప్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో చూస్తే దానిలో ద్వికుండల డబుల్ హెలిక్స్ నిర్మాణంలో కనిపించిన ఒక డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ ఒక నిర్మాణం కనిపిస్తుంది. దానినే డిఎన్ఏ అంటాం. అంటే కణంలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఇక్కడ కనిపించినట్టుగా కనిపిస్తుంది. హిస్టోన్ ప్రోన్తో అమరు ఉంటుంది. ఈ డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ అలాగే చక్కెర పాస్పేట్ బంధాలతో నిర్మితమై ఉన్న ఒక నిచ్చెన లాంటి నిర్మాణం. ఓకేనా? దీని గురించి హ్యూమన్ ఏముంటుంది దాన్ని జీనోమ్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కూల్ అసిస్టెంట్ బయో వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఎస్జిటి వాళ్ళకి అవసరం లేదు, ఇబ్బంది పడతారు ఇక్కడ చెప్పినా సరే. ఈ డిఎన్ఏలో ఒక ఇంత పొడవైన డిఎన్ఏ ఉందనుకుందాం, అది చాలా పొడవుగా ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఒక చిన్న ఖండితాన్ని జన్యువు అంటాం. ఓకేనా? అంటే చిన్న చిన్న ఖండితాలని మొత్తం డిఎన్ఏ మొత్తం జన్యువులు ఉంటాయి, కానీ పక్క పక్కన ఉండవు. దానికి ఒక మధ్యలో స్పేస్ ఉంటుంది. దాన్ని ఆ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఈ ఏదైతే జన్యువు ఉందో ఆ జన్యువులో కొంత సమాచారం ఉంటుంది, ప్రోటీన్ సంశ్లేషణ కావాల్సిన సమాచారం ఉంటుంది. ఇక్కడ కనిపించినట్లుగా ఈ డిఎన్ఏ మొత్తంలో ఒక చిన్న ఖండితం లేదా చిన్న సెగ్మెంట్ని మనం జన్యువు అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ మనిషి చిన్న బాబు యొక్క కణము, ఆ కణం కేంద్రకంలో క్రోమోజోమ్ ఉంది, ఆ క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంది. డిఎన్ఏది చాలా పొడవైన ఒక ద్వికుండల న్యూక్లియోటైడ్లతో నిర్మితమై ఉన్న నిర్మాణం. ఈ డిఎన్ఏలో ఒక చిన్న ఖండితాన్ని మనం జన్యువు అనొచ్చు. ఇలాంటి జన్యువులు క్రోమోజోమ్పై అమరు ఉండే స్థానాన్నే లోకస్ అంటాము. ఓకేనా? ఎక్కడ అమరు ఉంటాయి? క్రోమోజోమ్పై లోకస్ అనే దానిలో అమరు ఉంటాయి. దాన్ని మనం ఎన్లార్జ్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా చిన్న సెగ్మెంట్లా కనిపిస్తాయి. ఇదే జన్యువు అనమాట. ఈ జన్యువే మనకి అనువంశిక లక్షణాలకు కారణం. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి ఈ లక్షణాలను మోసుకుపోయేది ఏది ఉందంటే ఇదే, దాని పేరే జన్యువు. ఓకేనా? ఈ జన్యువు క్రోమోజోమ్ పైన లోకస్ అనే నిర్మాణం పైన లోకస్ అనే స్థానంలో అమరు ఉంటాయి. ఒక క్రోమోజోమ్ పైన ఒక జన్యువే ఉంటుందంటే కానే కాదు. ఒక క్రోమోజోమ్ పైన కొన్ని వేల అంటే 2200 వరకు కూడా జన్యువులు అమరు ఉంటాయి. ఎందుకంటే మన జీవితంలో మన శరీరంలో 46 క్రోమోజోములు ఉన్నాయి. కానీ మనం కనిపించే బహిర్గతపరిచే అంతర్గతపరిచే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఈ లక్షణాలన్నిటికీ కారణం జన్యువులే కదా. ఆ జన్యువులు 46 ఉంటే కాదు కదా. కాబట్టి కొన్ని వేల జన్యువులు ఉండాలి. అందువల్ల ప్రతి క్రోమోజోమ్ పైన కొన్ని వేల జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులు అమరు ఉండే స్థానాన్నే మనం లోకస్ అంటాము. ఎందుకు నేను జన్యువు అంటే ఏంటో చెప్పలేదు కదా. జన్యువు అంటే ఎంతవరకు చెప్పాను, జన్యువు అంటే ఏం చెప్పలేదు. ఒక లక్షణాన్ని నిర్ధారించే ఒక జత కారకాలనే జన్యువు అంటాం. ఉదాహరణకి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, పొడవుగా ఉంది. పొడవు అనే లక్షణాన్ని తీసుకుంటే ఈ లక్షణాన్ని నిర్ధారించే ఒక జత కారకాలు ఉంటాయి, లేదా 2 కారకాలు ఉంటాయి. ఈ కారకాలనే ఇక్కడ చెప్పిన చిన్న సెగ్మెంట్ ఉంది కదా, జన్యువు అంటాం. దాన్నే జన్యువు అంటాము. ఉదాహరణకి పొడవు లేదా పొట్టి అనుకుందాం. ఆ పొట్టిని నిర్ధారించే ఒక జత కారకాలు ఉంటాయి, వాటిని జన్యువులు అంటాము. లేదు ముక్కు పొడవుగా ఉంది, ముక్కు పొడవు అనే లక్షణాన్ని నిర్ధారించే కారకాలు 2 ఉంటాయి, ఆ 2 కారణం జన్యువులు అంటాము. ఈ జన్యువులు అవరం ఉండే స్థానాన్ని లోకస్ అంటాము. ఓకేనా? ఆల్ రైట్. యుగ్మ వికల్పాలు అంటే ఏంటి మరి? ఇది పూర్వకాలంలో ఉపయోగించే గ్రెహర్ జాన్ మెండల్ ఉపయోగించే ఒక రకమైన పదం. అతను ఏం చెప్పాడంటే ఒక లక్షణాన్ని నిర్ధారించే జత కారకాలు ఉంటాయి, ఆ కారకాలని యుగ్మ వికల్పాలు అంటారన్నారు. అంటే మెండల పరికల్పనలో ఆ కారకాలకు పేరు తెలియదు, ఎందుకంటే ఆయన 1800 కాలంలో ప్రయోగాలు చేశారు. కాబట్టి యుగ్మ వికల్పాలన్నా జన్యువులన్నా ఒకటే. ఈ జన్యువులే కదా ఒక లక్షణాన్ని నిర్ధారిస్తాయి. ఆ లక్షణాలు నిర్ధారించే ఒక జత కారకాలనే గ్రెహర్ జాన్ మెండల్ యుగ్మ వికల్పాలు అన్నారు, లేదా అలీల్స్ అన్నారు. మనం ప్రస్తుతానికి వాటిని జీన్స్ అన్నాము. జీన్స్ అనే దాన్ని 1953లో కనుక్కోవడం జరిగింది. కాబట్టి అంతకంటే ముందే ఈయన ఈ యొక్క అనువంశిక సూత్రాలను ప్రతిపాదించడం, ఈ ప్రయోగాలు చేయడం అన్నీ చేశారు. అప్పటికి జన్యువు అంటే ఏం తెలియదు ఆయనకి. ఆ ప్లేస్లో యుగ్మ వికల్పం లేదా అలీల్ అని పేరు పెట్టుకున్నారు. ఓకేనా? మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు. జన్యువులన్నా యుగ్మ వికల్పాలన్నా కారకాలన్నా 3 ఒకటే. మొత్తానికి జన్యువు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. మరి సమయుగ్మజాలు లేదా హోమోజైగస్ అంటే ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నట్టు ఒక లక్షణాన్ని నిర్ధారించే కారకాలు ఒక జత ఉంటాయని చెప్పాం, వాటిని జన్యువులు అంటాం. ఈ 2 జన్యువులు క్రోమోజోమ్ పైన లోకస్ అనే భాగంలో అమరు ఉంటాయి. ఓకేనా? ఈ జత జన్యువులు ఒకేలా ఉంటే దాన్ని సమయుగ్మజం అంటాం. ఉదాహరణకి పొడవు అనే లక్షణాన్ని తీసుకుంటే క్యాపిటల్ టీ అని తీసుకున్నాం. పొడవు అన్నామంటే పొట్టు ఉంటుంది కదా, దాన్ని స్మాల్ టీ అనుకుందాం. మధ్యలో క్యాపిటల్ టీ కూడా పొడవు లక్షణం చూపిస్తుంది. ఎనీహౌ పొడవు అన్నప్పుడు క్యాపిటల్ టీ అనే ఒక జత జన్యువులుగా నిర్దేశిస్తే
ఈ విధంగా ఉండడాన్ని సమయుగ్మజం అంటాము. అలాగే స్మాల్ టీ ఉన్నా సరే మనం సమయుగ్మజం అంటాం. ఎందుకంటే ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యులు 2 ఒకే రూపంలో ఉంటాయి కాబట్టి దాన్ని సమయుగ్మజం అంటాం. ఇలా స్మాల్ టీ గానీ, క్యాపిటల్ టీ గానీ ఒకే విధంగా ఉన్న వాటిని మనం శుద్ధ జాతి అంటాం. అంటే ఒక లక్షణానికి సంబంధించి అది ఎప్పటికీ కూడా బహిర్గతంగా కొన్ని తరాల పాటు ఒకే లక్షణాన్ని బహిర్గతంగా గానీ, అంతర్గతంగా గానీ ఉంచుతుంది. తరతరాలుగా దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తుందనమాట. ఓకేనా? ఇలాంటి మొక్కలను ఒక లక్షణానికి శుద్ధ జాతిగా చెప్పొచ్చు. ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత మనకి ఎంటర్ అవుతాయి. సో ఎనీహౌ ఒక లక్షణాన్ని నిర్దేశించే ఒక జత జన్యువులు ఒకే విధంగా ఉంటే వాటిని సమయుగ్మజాలు అంటాం. లేదు వేరువేరుగా ఉంటే ఇలాగా ఇప్పుడు చెప్పినట్టు క్యాపిటల్ టీ, స్మాల్ టీ గాని ఉంటే దాన్ని విషమయుగ్మజాలు అంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్రోమోజోమ్ యొక్క నిర్మాణం సింపుల్‌గా నేర్చుకుందాం. క్రోమోజోమ్‌లో క్రోమాటిడ్స్ అంటాము. అంటే చిన్న బాహు, పెద్ద బాహు అని ఉంటుంది. ఆ చిన్న బాహుని మనం పీతో చూపిస్తాం. పెటాయిట్ అంటాం. ఫ్రెంచ్ భాషలో పొట్టి అని అర్థం. దాని పొడవు బాహుని క్యూతో చూపిస్తాం. క్యూ అంటే అర్థమే లేదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పీ తర్వాత క్యూ వస్తుంది కాబట్టి పీక్యూ అని చూపిస్తాం అనమాట. ఈ క్రోమాటిడ్లు అనేవి, ఈ బాహువులు అనేవి సెంట్రోమీర్ అనే ప్రాంతంలో అమరి ఉంటాయి. ఈ మధ్యలో కనిపించే రౌండ్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా, దాన్నే సెంట్రోమీర్ అంటాము. ఈ సెంట్రోమీర్ పైన క్రోమాటిడ్లు లేదా బాహువులు అమరి ఉంటాయి. ఈ బాహువుల పైన మనం చెప్పినట్టు ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు అనేవి అమరి ఉంటాయి. ప్రతి బాహువు పైన అనేకం ఉంటాయి. 2000, 3000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? అయితే విషమయుగ్మజాలు అంటే ఏంటో అర్థమైంది. సమయుగ్మజాలు అంటే ఏంటో అర్థమైంది. శుద్ధజాతి అంటే ఒకే రకమంగా ఆ జన్యువులు అనేవి ఉండడం. ఈ శుద్ధ జాతులు తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? ఇప్పుడు అదే విధంగా ఇక మానవుల విషయానికి వస్తే సమయుగ్మజాలు XX, XY. XX అనేది సమయుగ్మజాలు. అంటే మానవుల్లో లింగ నిర్ధారణ చేసే క్రోమోజోములు స్త్రీలలో XX ఉంటాయి. ఆ రెండు కూడా సమయుగ్మజానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విషమయుగ్మజానికి మగవాళ్ళను నిర్ధారించే జన్యువులు XY ఉన్నాయి కదా, ఈ రెండు కూడా విషమయుగ్మజాలు అన్నమాట. ఎందుకంటే ఆడ మగ నిర్దేశించే జన్యువులు ఒక జత ఉంటాయని చెప్పాము. ఆ జత ఒకేలాగా ఉంటే దాన్ని సమయుగ్మజం అంటాం. ఉదాహరణ స్త్రీలలో ఉన్న క్రోమోజోమ్స్, తర్వాత మగవాళ్ళు ఉన్న క్రోమోజోమ్స్ XY, ఈ రెండు విషమయుగ్మజాలకు ఉదాహరణ. ఓకేనా? ఇప్పుడు అసలు పాఠంలోకి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ పాఠానికి మూల కారకుడు ఎవరంటే గ్రహర్ జాహన్ మెండల్ అన్నమాట. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక మత గురువు. నిజానికి సైంటిస్ట్ కాదు, తర్వాత సైంటిస్ట్ లాగా మారాడన్నమాట. సొంత ప్రయోగాలు చేసి మనకి కొన్ని అనువంశిక సూత్రాలను, అనువంశిక పద్ధతులను అన్నీ నేర్పించిన మొదటి వ్యక్తి గ్రహర్ జాన్ మెండల్ అన్నమాట. ఈయన ఒక మత గురువు. ఈయనకి ఎందుకు ఈ విధంగా మారాడంటే అతను మొక్కల్లో కనిపించే వైవిధ్యాలు చాలా ప్రధాన ఇంపార్టెంట్. ఏంటంటే ఆయన కనిపించే మొక్కల్లో ఒకే రకం మొక్క కావచ్చు, లేదు ఏ మొక్క అయినా సరే ఆ మొక్కలో చాలా వైవిధ్యాలు గమనించాడన్నమాట. ఈ వైవిధ్యాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే క్రమంలోనే ఆయన సైంటిస్ట్గా మారాల్సి వచ్చింది. 1857లో చేసిన ప్రయోగాలు 64 వరకు పూర్తి చేశాడన్నమాట. అంటే ఇంచుమించు ఒక 7 ఇయర్స్ తన ప్రయోగాలు తన చర్చి యొక్క ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలపైన పరిశోధన చేసి కొన్ని అనుభవ సూత్రాలను ప్రతిపాదించాడు. చాలా మొక్కల్లో అంటే ఒకే రకానికి చెందిన మొక్క అయినా సరే మిగతా మొక్కల్లో చాలా వైవిధ్యాలు గమనించాడు. ఆ వైవిధ్యాలే అతను పరిశోధనకు కారణాలన్నమాట. అతను పైసం సెటయం లేదా బఠానీ మొక్కలో ఇలాంటి వైవిధ్యాలు చాలా గమనించాడు. ఇతను వైవిధ్యాల కారణాలు తెలుసుకునే క్రమంలో ఇంచుమించు 34 రకాలకు చెందిన మొక్కలను, అంటే 34 రకాలు అలాంటివి 10,000 మొక్కలపై పరిశోధన చేశాడన్నమాట. 10,000 మొక్కలు, 34 రకాలు. ఓకేనా? మెండల్ గారు బఠానీ మొక్కని ఎన్నుకోవడం కారణాలు ఏంటంటే అది బహిర్గతంగాను, అంతర్గతంగాను స్పష్టమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది అనమాట. చాలా ఎక్కువగా మిగతా మొక్కలతో పోలిస్తే స్పష్టమైన లక్షణాలను ఖచ్చితంగా ప్రదర్శించే మొక్క. దానికి తోడు ఏకవార్షిక మొక్క. అది అంటే ఒకే ఏడాదిలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. అంటే ప్రత్యుత్పత్తి జరుపుకోవడం, మొక్కలను అంటే విత్తనాలు ఏర్పరచడం, ఈ విధంగా ఒక ఏకవార్షిక మొక్క కాబట్టి ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ద్విలింగ పుష్పాలను కలిగి ఉంది. ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం వల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మపరాగ సంపర్కం చేసుకోవచ్చు, పరపరాగ సంపర్కం చేసుకోవచ్చు. దానితో పాటు ఈ పుష్పాలు కూడా కొంచెం వెడల్పు ఉండడం వల్ల స్పష్టంగా అండకోశము ఏదైతే ఉందో కేసరావళి అండకోశం కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇతనికి ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి బఠానీ మొక్కను ఎంచుకున్నాడు అన్నమాట. అంతేకాకుండా సంకరీకరణానికి అనుకూలంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే పుష్పం విశాలంగా ఉన్నప్పుడు సంకరీకరణ అంటే కృత్రిమ ఫలదీకరణ లేదా ఓకేనా పరాగ సంపర్కం చేయడం అనమాట.
ఈ కృత్రిమ పరాగ సంపర్కం చేయడానికి అనుకూలంగా అంటే సంకరీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి బఠానీ మొక్కను ఎంచుకున్నాడు అన్నమాట. ఓకేనా. మరి ఇంకొకసారి బఠానీ మొక్కలో స్పష్టమైన లక్షణాలను ప్రదర్శించే గుణం ఉంది. ఏకవార్షిక మొక్క, ద్విలింగ పుష్పాలను కలిగి ఉంది. ఆత్మపరాగ సంపర్కంతో పాటు పరపరాగ సంపర్కం చేయొచ్చు, ఎందుకంటే పుష్పం వెడల్పుగా ఉంటుంది. సంకరణానికి అనుకూలంగా ఉంటుంది. మెండల్ గారు ఈ మొక్కలో కనిపించే వైవిధ్యాలు ఏమున్నాయంటే, సాధారణంగా అతను గుర్తించిన వైవిధ్యాలు ఏంటంటే, పైసం సటైం మొక్కే కానీ ఒక మొక్కలో పుష్పం యొక్క రంగు లేత నీలంలో కనిపించింది ఆయనకి, ఇంకో మొక్కలో తెలుపు రంగులో కనిపించింది పుష్పం అనేది. తన పుష్పం స్థానం కూడా ఒక మొక్కలో గ్రేవస్తంగా ఉంటే ఇంకొక మొక్కలో శిఖరస్తంగా ఉన్నాయి. శిఖరస్తంగా ఉన్నప్పుడు గుత్తులు గుత్తులుగా ఉండేవి, గ్రేవస్తంగా ఉన్నప్పుడు కాండం పొడవునా ఉండేవి అనమాట. ఓకేనా. అంటే ఎక్కడైతే కొమ్మ ఏర్పడుతుందో ఆ కొమ్మ దగ్గర గ్రేవం ఉంటుంది. ఆ గ్రేవ భాగంలో పుష్పాలు ఏర్పడతాయి, గ్రేవస్త పుష్పాలు అంటాం. శిఖర భాగంలో ఏర్పడితే శిఖరస్తం అంటాం. ఓకేనా. సో పుష్పం రంగు విషయంలో వైవిధ్యం కనిపించింది, అలాగే పుష్ప స్థానంలో వైవిధ్యం కనిపించింది. తర్వాత విత్తనం ఏర్పడిన తర్వాత విత్తనం రంగులో కూడా కొన్ని విత్తనాలు ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి. విత్తనం ఆకారం కొంచెం రౌండ్గా ఉంటే కొంచెం ముడతలపడి ఉంది. తర్వాత విత్తనాలు ఉన్న కాయలు ఉంటాయి కదా, ఏవైతే కాయలు ఉన్నాయో కాయ ఆకారంలో కొంచెం చదునుగా ఉన్న కాయలు ఉన్నాయి, అలాగే ముడతపడిన కాయలు ఉన్నాయి. కాయ రంగులో గ్రీన్ కలర్లో ఉన్నాయి, అలాగే లేత పసుపు రంగులో ఉన్నాయి. ఇంకా మొక్క కాండం విషయానికి వస్తే, కాండం పొడవు అనేది ఇంచుమించు 6 నుంచి 7 అడుగుల పొడవు ఉన్న కాండం ఉన్నది. అలాగే 1 నుంచి 1.5 అడుగు ఉన్న చిన్న చిన్న డ్వార్ఫ్ రకానికి చెందిన కాండాన్ని కలిగిన మొక్కలను కూడా గమనించాడు అన్నమాట. ఈ వైవిధ్యాలన్నీ గుర్తించిన తర్వాత పైసం సటైం లేదు ఈ బఠానీ మొక్కలు ఎందుకు కలుగుతుందో, వైవిధ్యాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆయన ప్రధానంగా ఈ బఠానీ మొక్కను తీసుకొని ప్రయోగాలు చేశాడనమాట. ఇక్కడితో స్టార్ట్ అవుతుంది ఏ విధంగా ఈ లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తున్నాయి అనేది గుర్తించడం మొదలుపెట్టాడు. సో ప్రధానంగా మొత్తం మీద అయిన పైసం సటైం లేదా బఠానీ మొక్కలో 7 జతల లక్షణాలు లేదా 14 లక్షణాలని ప్రయోగానికి ఆధారంగా తీసుకున్నాడు. అవి ఏంటంటే, పుష్పం రంగు ఒక లక్షణం, కాకపోతే దానికి వ్యతిరేక లక్షణం ఉందన్నమాట. పుష్పం రంగు లేత నీలం లేదా తెలుపు. అంటే ఒక లక్షణంలోనే 2 లక్షణాంశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 7 లక్షణాలు, కానీ లక్షణాంశాలు ఎన్ని, ట్రైట్స్ ఎన్ని, 14. కాబట్టి 7 జతల లక్షణాలను ఆయన ప్రయోగానికి ఆధారంగా తీసుకుని ప్రయోగాలు స్టార్ట్ చేశాడన్నమాట. సో ఇక్కడ నుంచి క్లియర్గా వినండి, ఎందుకంటే ఇక్కడ నుంచి అసలైన సినిమా మొదలవుద్ది. సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. కానీ సినిమా మొత్తం అయ్యేసరికి పిచ్చ క్లారిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే సినిమా పూర్తిగా చూడాలి, ఇక్కడ నా క్లాస్ మొత్తం వినాలి. విన్న తర్వాత ఈ అనువంశిక అనే పాఠం క్లియర్ అయిపోతుంది. ఓకేనా. సో ఏక సంకరీకరణ లేదా ఏక సంకరణం అంటే ఏంటి, ఏక సంకరణం లేదా మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, అంతకంటే ముందు సంకరణం లేదా హైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హైబ్రిడైజేషన్ అంటాం దాన్ని. ఏదైనా మనకు కావాల్సిన ఒక 2 లక్షణాలని ఒక మొక్కలో తీసుకురావడం కోసమో, వాంఛనీయ లక్షణాలు ఉంటాయి కదా, లేదు ఒక జామ మొక్క ఉంది, దానిలో స్వీట్ ఎక్కువగా ఉన్న జామ పళ్ళు ఇస్తుంది, ఇంకొక జామ మొక్కలో ఎక్కువ కాయలు ఉంటాయి కానీ తక్కువ ఫలాలు ఇస్తుంది. ఆ రెండింటి మధ్య ఫలదీకరణం జరిగితే మనకి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ స్వీట్నెస్ ఉన్న ఫలాలు రావచ్చు. ఈ విధంగా మనం ఒక కృత్రిమ పరాగ సంపర్కాన్ని సంకరణం అనొచ్చు. క్లియర్. సో ఇక్కడ ఏక సంకరణం అంటే ఏంటంటే, మెండల్ గారు మొత్తం మీద తన ప్రయోగానికి 7 జతల లక్షణాలని ఎన్నుకున్నాడు. వాటిలో ఒకటైన విత్తనం రంగు కూడా ఒకటే. అయితే ఈ విత్తనం రంగు అనే ఒక జత లక్షణాలని ప్రయోగపూర్వకంగా ఒక తరం నుంచి మరొక తరానికి ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ వైవిధ్యం అనేది చూడడం కోసం ఆయన ఏక సంకరీకరణాన్ని పెట్టుకున్నాడు అన్నమాట. అంటే ఒక జత లక్షణాలని ప్రయోగపూర్వకంగా ఒక తరం నుంచి మరొక తరానికి ఏ విధంగా వైవిధ్యం అనేది సంక్రమిస్తుందో తెలుసుకోవడం కోసం చేసే కృత్రిమ పరాగ సంపర్కమే ఏక సంకరణం. ఒక జత లక్షణాలు మాత్రం పరిశీలించవచ్చు. ఓకేనా. మొత్తం 7 జత లక్షణాలు పరిశీలించాలనుకుంటే దాన్ని ఏక సంకరణం కాస్త షష్ఠి సంకరణం అనొచ్చు. క్లియర్. అంతే కదా. మరి అంతే, ఏక సంకరణలో ఒక జత లక్షణాలను పరిశీలిస్తాడు. దీనిలో ఏం చేశాడంటే విత్తనం రంగు అనే లక్షణాన్ని పరిశీలిస్తున్నాడు. అంటే దీనిలో ఒక జత లక్షణాలు వ్యతిరేక లక్షణాలు, అవి అయితే పసుపు రంగులో ఉంటాయి, లేదంటే పచ్చ రంగులో ఉంటాయి. ఈ 2 రంగుల్లోనే మాత్రమే బహిర్గతం అవుతుంది అది. దీనికోసం ఏం చేశాడంటే, అంతకంటే ముందు మీరు ఏం తెలుసుకోవాలంటే, ఈయన ఏక సంకరీకరణం కోసం 4 తరాల వరకు పరిశీలించాడు. ఒక జనకతరం మొక్కల కోసం ఫస్ట్ జనకతరం తీసుకున్నాడు. జనకతరం మధ్య పరపరాగ సంపర్కం చేయగా ఒక తరం ఏర్పడింది, దాన్ని F1 తరం అన్నాడు. వీటి మధ్య ఆత్మఫలదీకరణం చేయగా F2 తరం ఏర్పడింది. దీని మధ్య మళ్ళీ ఆత్మఫలదీకరణం చేయగా F3 తరం ఏర్పడింది. ఓకేనా. ఈ విధంగా జనకతరం నుంచి 3 తరాలు, మొత్తం మీద 4 తరాలు పరిశోధన చేసి ఏక సంకరీకరణం అంటే ఏంటి, ఒక లక్షణం అనేది ఏ విధంగా తరతరాలుగా మారుతుంది అనేది ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. ఓకేనా. ఇప్పుడు అవన్నీ క్లియర్గా ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈయన మొదట ఏం చేశాడంటే, జనకతరం కోసం ఒక
ఒక 2 మొక్కలు తీసుకున్నాడు అనుకుందాం. ఓ 2 మొక్కలు. ఆ మొక్క ఏంటి? విత్తనం రంగు కోసం 2 మొక్కలు తీసుకున్నాడు. ఒక మొక్క స్వచ్ఛమైన ప్యూర్ యెల్లో కలర్‌లో ఉన్న విత్తనాలని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక మొక్క ఏంటి? యెల్లో కలర్‌లో ఉన్న విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తుంది. మరొక మొక్క గ్రీన్ కలర్‌లో ఉన్న విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 మొక్కల్ని జనకతరంగా ఎన్నుకున్నాడాయన. ఆ 2 మొక్కలు ఎలాంటి స్థితిలో ఉన్నాయంటే సమయుగ్మ స్థితి. సమయుగ్మజం లేదా హోమోజైగస్ అంటాం. ఎందుకంటే ఈ పసుపు లేదా ఆకుపచ్చ రంగును నిర్దేశించే ఒక జత కారకాలు లేదా ఒక జత జన్యువులు రెండూ కూడా ఒకే విధంగా ఉన్నాయి. అంటే అయితే స్మాల్ వై లేదా క్యాపిటల్ వై. ఈ క్యాపిటల్ వై ఏమో పసుపు రంగు నిర్దేశిస్తుంది. స్మాల్ వై అనేది ఆకుపచ్చ రంగు నిర్దేశిస్తుంది. కాబట్టి ఇది సమయుగ్మ జనక మొక్క. అయితే ఈ రెండు కూడా మళ్ళీ శుద్ధ జాతులే. శుద్ధ జాతులు అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే జనకతరం అన్నానో జనకతరం నుంచి పిల్లతరము మరి ఇంకో పిల్లతరం వరకు కూడా ఒక లక్షణాన్ని అయితే కంప్లీట్గా అంతర్గతంగానో బహిర్గతంగానో ఎగ్జిబిట్ చేయడం అనమాట. అంటే పసుపు రంగు విత్తనం ఉందనుకుంటే ఆ పసుపు రంగు విత్తనాన్నే జనకతరంలో ప్రొడ్యూస్ చేస్తుంది బయటికి. తర్వాత F1 తరంలోను, తర్వాత F2 తరంలోను, F3 తరంలో కూడా. F1, F2, F3 అంటే ఏంటి అని అడగొద్దు మళ్ళీ. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఫీలియల్, సెకండ్ ఫీలియల్, థర్డ్ ఫీలియల్ అని అర్థం. అంటే మొదటి తరం, రెండో తరం, మూడో తరం అని. ప్రతి తరంలో కూడా ఒకే రకమైన విత్తనం ప్రొడ్యూస్ చేస్తుందని శుద్ధ జాతి అంటాం. అలాగా ఈయన జనకతరం కోసం ఏం చేశాడంటే సమయుగ్మజ శుద్ధ జాతులను ఎంచుకొని వాటి మధ్య పరపరాగ సంపర్కం చేశాడు. యాక్చువల్గా ఈ పైసం శటయం అనేది ద్విలింగ పుష్పం ఆత్మపరాగ సంపర్కం జరగకుండా అవకాశం ఉంది. మరి ఆత్మపరాగ సంపర్కం జరగకుండా చేయడం కోసం ఏం చేయాలి వాటిని? అయితే ఏదైతే పురుష మొక్కగా ఎన్నుకుంటామో ఈ 2 మొక్కల్లో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కని ఎల్లో రంగు విత్తనం కలిగిన మొక్కని పురుష మొక్క అనుకుంటే ఆ మొక్క యొక్క పుష్పంలో అండకోసం కత్తిరించేయాలి. ఓకే, అంతే కదా. మరి ఆత్మపరాగం సరిగిపోతుంది లేదంటే. అలాంటప్పుడు అనుకున్న ప్రాక్టికల్గా ప్రూవ్ కాదు ఇది. ఏదైతే స్త్రీ మొక్క ఎన్నుకున్న గ్రీన్ కలర్ విత్తనాన్ని ప్రొడ్యూస్ చేసే మొక్క ఉందో దానిలో ఏం చేశాడంటే క్యాసరాలను కట్ చేశాడు. అప్పుడు దానిలో కూడా ఏకరంగ పుష్పంగా మారుతుంది. ఈ పుష్పంలో ఉన్న పరాగరేణుల్ని ఈ పుష్పంలో ఉన్న అండకోసమే ప్రయోగపెట్టాలి. ఇదే పరపరాగ సంపర్కం ఆయన చేసింది. ఓకేనా. అయితే ఈ విధంగా చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇదే విధంగా ప్రయోగాలు చేశాను, అటర్ ఫ్లాప్ అయిపోయింది. చాలా ఓపిక కావాలి. నేను యాక్చువల్గా ఏదది పంప్కిన్ దానిలో ప్రయోగం చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అసలు ఓపిక లేదు. ఆ ఏజ్లో 17, 16 ఏజ్లో ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదన్నమాట. అంత ఓపిక కూడా ఉండదు. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ చూద్దాము. ఏదైతే ఒక లక్షణానికి కావాల్సిన ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యులు 2 ఒకేలాగా ఉంటాయో ఆ 2 కూడా సంయోగ బీజాలు వచ్చేసరికి 2 కలిసిపోయి ఒకటిగా వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యులు 2 ఒకేలాగా ఉన్నప్పుడు ఆ 2 జన్యులు కలిసిపోయి సంయోగ బీజాల్లోకి ఒకటిగా వస్తాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మానవులో లింగ నిర్ధారణ చేసే జన్యులు ఆడవాళ్ళలో XX ఉన్నాయి, కానీ అండంలో ఒక Xే ఉంటుంది. అంటే ఈ 2 కూడా సమయుగ్మజాలు. ఈ 2 ఒక లక్షణాన్ని నిర్దేశిస్తాయి. ఏంటది? స్త్రీలు అని. ఈ స్త్రీలలో సంయుగ్మ స్థితిలో ఉన్న జన్యువులు సంయోగ బీజాల అండంలోకి వచ్చేసరికి ఒకటిగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ 2 క్యాపిటల్ వైలో ఒక వై మాత్రమే, అంటే పరాగ రేణువులో ఉన్న పురుష బీజ కేంద్రకంలో ఉంటుంది. క్లియర్. ఇక్కడ స్మాల్ వైలో కూడా అంతే. వీటి నుంచి ఒకటి మాత్రమే స్మాల్ వై 2 కలిసిపోయి వచ్చి దాని యొక్క అండకణంలో ఉంటుంది, అంటే స్త్రీ బీజ కేంద్రకంలో ఉంటుంది. ఈ 2 పరపరాగం జరిగిన తర్వాత ఏర్పడే సంయుక్త బీజంలో దాని యొక్క జనుస్థితి ఏంటి? క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇది ఫలదీకరణ జరిగి పిండంగా మారి విత్తనంగా మారిన తర్వాత ఇది మొదటి తరం అవుతుంది. మొదటి తరం విత్తనాలు దాని యొక్క జనుస్థితి ఏంటి? క్యాపిటల్ వై, స్మాల్ వై. దృశ్యరూపం ఏంటి? పసుపు రంగు. ఓకేనా. ఆయనకు అప్పుడు డౌట్ వచ్చింది, అరే ఏంట్రా నేను పసుపు రంగు విత్తనాలు కలిగిన మొక్క యొక్క పరాగరేణుల్ని ఆకుపచ్చ రంగు కలిగిన మొక్క ఏదైతే ఉందో దాని యొక్క అండకోశంలో ప్రవేశపెడితే అయితే పసుపు రంగు రావాలి, ఆకుపచ్చ రంగు రావాలి కదా, కానీ ఇలా ఎందుకు రాలేదని అప్పుడు డౌట్ వచ్చిందనమాట. ఓకేనా. అప్పుడు ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటంటే ఏదైనా ఒక లక్షణాన్ని నిర్దేశించిన జన్యువులు 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది. దీని ఫలితంగా దాని యొక్క లక్షణం మారుతుంది. దీన్నే బహిర్గత సూత్రం అని ప్రవేశపెట్టాడన్నమాట. అంటే F1 తరం ఫలితంగా ఏర్పడిన విత్తనాలు చూసిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సూత్రం ఏది? బహిర్గత సూత్రం. ఎందుకంటే ఇక్కడ ఆకుపచ్చ రంగు కలిగిన విత్తనాలు ఆయన స్త్రీ మొక్కగా ఎన్నుకున్నాడు, ఏదైతే పసుపు రంగు కలిగిన విత్తనాలను పురుష మొక్క ఎన్నుకున్నాడు. అయితే 2 ఏర్పడాలి, పసుపు రంగు ఏర్పడాలి, ఆకుపచ్చ రంగు ఏర్పడాలి. కానీ ఏర్పడిన విత్తనాలన్నీ మొదటి తరంలో పసుపు రంగులో ఉన్నాయి. అప్పుడు ఆయన డౌట్ వచ్చి
అయితే ఈ లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు ఏవైతే ఉన్నాయో 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఆ రెండిట్లో ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది. మిగతాది అంతర్గతంగా ఉండిపోతుంది. దీన్నే బహిర్గత సూత్రం అని ప్రవేశపెట్టాడు. సో ఓకే. ఇది ఇక్కడ క్లియర్. అయితే F1 తరంలో విత్తనాల యొక్క దృశ్య రూపం ఏంటి? పసుపు రంగు. ఎన్ని విత్తనాలు ఏర్పడినా సరే, ఎన్ని విత్తనాలు ఏర్పడితే అన్ని విత్తనాలు కూడా పసుపు రంగులో ఉంటాయి. అంటే పరపరాగ సంపర్కం చేసినప్పుడు ఒక మొక్కలో కొన్ని పుష్పాలు ఉంటాయి. కొన్ని కాదు, ఒక 10, 15, 30 పుష్పాలు ఉండొచ్చు. ఇటుపక్క స్త్రీ మొక్కలు కూడా 30 పుష్పాలు ఉండొచ్చు. ప్రతి పుష్పాన్ని కూడా ఆయన పరాగంలో తీసుకెళ్ళి అంటించాడు. బ్రష్తోనో దేంతో దాంతో. మొత్తం మీద ప్రతి పుష్పంలో కూడా ఒక 5, 6 అండాలు ఉంటాయి. అవన్నీ కూడా విత్తనాలుగా మారుతాయి. కాబట్టి చాలా విత్తనాలు ఏర్పడతాయి. ఆ చాలా విత్తనాలన్నీ కూడా పసుపు రంగులోనే కనిపించాయి. కాబట్టి దాని దృశ్య రూపం ఏంటి? F1 తరంలో పసుపు రంగు, 100% పసుపు రంగు. కానీ జన్యు రూపం ఏంటి? క్యాపిటల్ Y అండ్ స్మాల్ y. ఇది కూడా 100%. అన్ని విత్తనాలు కూడా అదే విధంగా ఉంది. అంటే విస్మయుగ్మజ మొక్క దేని విషయంలో? విత్తన రంగు విషయంలో F1 తరంలో ఏర్పడిన మొక్క ఏంటి? విస్మయుగ్మజం. ఎందుకంటే ఈ పసుపు రంగు నిర్దేశించే ఒక జత కారకాలు 2 కూడా ఈక్వల్గా లేవు, వేరే వేరేగా ఉన్నాయి. కాబట్టి దాన్ని విస్మయుగ్మజం అన్నాను నేను. ఓకేనా? 2 సంయుగ్మజ శుద్ధజాత మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరిగితే ఓకే, F1 తరంలో ఏర్పడే ఏదైతే మొక్కలు కానీ విత్తనాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా విస్మయుగ్మజాలే. అండ్ ఆల్సో జన్యురూపపరంగా Y, క్యాపిటల్ Y అండ్ స్మాల్ y. మీరు ఇదే రకాన్ని విత్తన రంగు కాకుండా ఇంకేదైనా తీసుకోవచ్చు. మీరు ఏక సంకరీకరణ సరిగ్గా వింటే ద్విసంకరీకరణ, షష్ఠి సంకరణ ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ఇది వినాలి మీరు. ఇప్పుడు F1 తరంలో ఏర్పడిన ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నింటినీ నాటాడు. ఓకేనా? F1 తరంలో ఒక విత్తనం ఏర్పడింది. ఒకటి కాదు, 10 విత్తనాలు ఏర్పడాయి అనుకుందాం. ఆ 10 విత్తనాలని మొలకెత్తించగా 10 మొక్కలు ఏర్పడతాయి. వాటి యొక్క జన్యుస్థితి ఏంటమ్మా? క్యాపిటల్ Y అండ్ స్మాల్ y కదా, విస్మయుగ్మ మొక్క. కానీ దాని యొక్క విత్తన రంగు ఏంటి? పసుపు రంగే. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు అది దీనిలో F1 తరంలో ఏర్పడిన మొక్కల్లో ఆత్మ ఫలదీకరణ జరిపాడనమాట. ఓకేనా? F1 తరంలో ఏవైతే మొక్కలు ఏర్పడాయో ఆ మొక్కల్ని వాటి మధ్య ఆత్మ ఫలదీకరణమే జరిపాడు. అంటే పరపరాగ కాదు, కేవలం ఒక పుష్పంలో ఉన్న పరాగరేణులు అదే పుష్పంలో కీలాగ్రం చేరేలాగా జాగ్రత్తలు తీసుకొని ఆత్మ ఫలదీకరణాన్ని ఎంకరేజ్ చేశాడు F1 తరంలో. దీని ఫలితంగా ఇక్కడ F1 తరంలో ఎల్లో కలర్ కారణమైన ఒక జత జన్యువులన్నీ కూడా వేరే వేరేగా ఉన్నాయి. కాబట్టి అవి సంయోగ బీజాలకు వెళ్ళేటప్పుడు విడిపోతాయి. అంటే క్యాపిటల్ Y వేరేగాను, స్మాల్ y వేరేగాను. ఓకే, ఇది పరాగరేణి అనుకుందాం. ఇది పురుష మొక్క. అంటే ఏదైనా ప్రతి మొక్కలో కూడా ద్విలింగ పుష్పాలు ఉంటాయి. అయితే ఆ ద్విలింగ పుష్పాల్లో పరాగరేణులో పురుష బీజ కేంద్రకాలు అయితే స్మాల్ y అనే సంయోగ బీజం ఉండొచ్చు, లేదంటే క్యాపిటల్ Y అనే సంయోగ బీజం ఉండొచ్చు. ఎందుకంటే ఆ లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు అనేవి వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నప్పుడు కలిసి రాకుండా స్వతంత్రంగా యథేచ్ఛగా సంతతికి అందజేయబడతాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. మానవుల లింగ నిర్ధారణ ఇందాక ఆడవాళ్ళలో చెప్పాను కదా, ఇప్పుడు పురుషుల్లో చెప్దాము. పురుషుల్లో XY అనే క్రోమోజోన్లు మగవాళ్ళు అని నిర్దేశిస్తాయి అన్నమాట ఈ క్రోమోజోమ్లు. ఓకేనా? అయితే శుక్రకణాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఈ 2 కూడా ఒకలా లేవు కాబట్టి విస్మయుగ్మజాలు. అంతే కదా? మానవుల్లో మగవాడని చెప్పడానికి కావాల్సిన క్రోమోజోలు XY, ఈ 2 విస్మయుగ్మజాలు. అలాంటప్పుడు మానవుల్లో ఏర్పడే శుక్రకణాలు ఎలా ఉంటాయంటే అయితే Xలా ఉంటుంది, Yలా ఉంటుంది. అంతే తప్ప XY ఉండవు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు అనేవి వేరేగా ఉన్నప్పుడు, అంటే విస్మయుగ్మజాలు ఉన్నప్పుడు, అంటే తర్వాత సంతతిలో కానీ లేదంటే సంయోగ బీజాల్లో కానీ స్వతంత్రంగా విడివిడిగా వస్తాయి. ఓకేనా? ఇదే విషయం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏంటి జన్యుస్థితి? క్యాపిటల్ Y అండ్ స్మాల్ y. అలాంటప్పుడు సంయోగ బీజాలు ఏ విధంగా ఏర్పడతాయి? పురుష మొక్క అదే పరాగరేణులు అయితే క్యాపిటల్ Y అనే పరాగరేణువు ఏర్పడవచ్చు, లేదా స్మాల్ y. ఇక్కడ అండాలు కూడా అంతే. అయితే క్యాపిటల్ Y ఉండొచ్చు, అది స్మాల్ y ఉండొచ్చు. అంతే కదా? మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా? ఒక పురుష మొక్క ఏదో మొక్క ఉంది, అది ఆల్రెడీ ద్విలింగ పుష్పాలు ఉన్నాయి. ఆ ద్విలింగ పుష్పాల్లోనే కేసరావళి ఏదైతే ఉందో కేసరావళిలో కేసరమేమో పరాగరేణుని ఉత్పత్తి చేస్తుంది. ఆ పరాగరేణుల్లో ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ Y స్మాల్ y ఉంది కాబట్టి 2 వేరువేరైన సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే క్యాపిటల్ Y రకానికి చెందిన పరాగరేణుని ఉత్పత్తి చేస్తుంది, లేదంటే స్మాల్ y రకానికి చెందిన పరాగరేణుని ఉత్పత్తి చేస్తుంది. యాజ్ వెల్ ఇక్కడ స్త్రీ పుష్పం అంతే, అండకోశంలో ఉన్న అండాలు కూడా అదే విధంగా ఉంటాయి. అయితే క్యాపిటల్ Y రకానికి చెందిన సంయోగ బీజాలు ఉంటాయి, లేదంటే స్మాల్ y రకాలుగా ఉంటాయి. ఈ మొత్తం మీద 4 ఉంటాయి. ఓకేనా? ఈ 4 కూడా క్యాపిటల్ Yతో కలిసింది అనుకుందాం. అంటే క్యాపిటల్ Y కలిగిన పురుష బీజ కేంద్రకం అనేది క్యాపిటల్ Y కలిగిన స్త్రీ బీజ కణంతో కలిస్తే క్యాపిటల్ Y కలిగిన ఏం ఏర్పడుతుంది? సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఓకేనా? అలాగే
క్యాపిటల్ వై కాస్త స్మాల్ వై అనుకుందాం. అంటే క్యాపిటల్ వైకి వెళ్ళిన పురుష బీజ కేంద్రకం స్మాల్ వైకి వెళ్ళిన అండ కేంద్రంతో కలుస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు సంయుక్త బీజం క్యాపిటల్ వై ప్లస్ స్మాల్ వై రెండు కలిసిన ఏర్పడుతుంది. యాజ్ వెల్ అంతే, మిగతా కూడా ఆ విధంగా ఏర్పడతాయి. ఈ విధంగా F2 తరం ఏర్పడుతుంది. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలంటే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి చెప్పిన పాట వినండి, ఓకేనా? అక్కడ దాకా వెళ్ళవసరం లేదు, ఇక్కడ చెప్పేది వినండి సరిపోద్ది క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సంయోగ బీజాలు ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు విస్మయగుంజాలు అయినప్పుడు వేరువేరుగా ఉన్నప్పుడు అవి సంయోగ బీజాల్లోకి లేదా నెక్స్ట్ తరానికి స్వతంత్రంగా వేరువేరుగా అందజేయబడతాయి అన్నాడు. ఇక్కడ మానవులో చెప్పాను కదా, 2 రకాల శుక్రకణాలు ఏ విధంగా ఏర్పడాయో ఇక్కడ 2 రకాలైన అండకణాలు ఏర్పడతాయి, 2 రకాలైన పరాగరేణులు కూడా ఏర్పడతాయి. ఈ 2 రకాల పరాగరేణులు ఈ విధంగా ఫలదీకరణ జరిగితే ఏర్పడేవి క్యాపిటల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ వై స్మాల్ వై, స్మాల్ వై క్యాపిటల్ వై, స్మాల్ వై స్మాల్ వై, ఈ విధంగా జన్యు రూపంలో ఉంటాయి. అయితే ఏ విధమైన లక్షణాలకు వెళ్ళిన మొక్కలు ఏర్పడ్డే చూద్దాం. F2 తరంలో దృశ్య రూపంలో చూడడానికి ఇందాక చెప్పిన బహిర్గత సూత్రం ప్రకారం ఏదైనా లక్షణాన్ని నిర్దేశించే 2 జన్యువుల్లో ఒకటి బహిర్గతాన్ని కనిపిస్తుంది కాబట్టి క్యాపిటల్ వై ఉందంటే అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి మనకి F2 తరంలో? 3. ఒకటి గ్రీన్ కలర్ ఉంది. కాబట్టి దృశ్య నిష్పత్తి 3:1 లేదా 100గా చూసుకుంటే 75:25 అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక లక్షణాన్ని నిర్దేశించే 2 జన్యువుల్లో ఒకటి క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ వై ఉన్నాయి. ఏదైనా సరే ఒకటి బహిర్గతం అవుతుంది. కాబట్టి బహిర్గత సూత్రం ప్రకారము ఒక మొత్తం ఎల్లో కలర్లో వచ్చినాయి, ఒకటి తప్ప. ఆ ఒకటిలో 2 కూడా సంయుగ్మ స్థితిలో ఉన్నాయి, స్మాల్ వై స్మాల్ వై, కాబట్టి అది గ్రీన్ కలర్లోకి వచ్చింది. కాబట్టి దృశ్య నిష్పత్తి 3:1. ఇంకా జన్యురూప నిష్పత్తికి వస్తే ఇక్కడ స్మాల్ వై 1, క్యాపిటల్ వై 1. అంటే ప్యూర్ అంటే శుద్ధ జాతి చెందిన ఒక పసుపు విత్తనాలు కలిగిన మొక్క ఏర్పడుతుంది. ప్యూర్ ఆకుపచ్చ రంగులో ఏర్పడిన ఒక మొక్క ఏర్పడుతుంది. అంటే 1:1 ఇక్కడికి. ఇంకా మధ్యలో 2 పసుపు రంగు విత్తనాలు ఉన్నాయి కదా, ఆ 2 కూడా విస్మ యుగ్మజాలు. కాబట్టి జన్యురూప నిష్పత్తి 1:2:1. ఎన్ని మొక్కలు ఏర్పడినా సరే లేదా ఎన్ని విత్తనాలు ఏర్పడినా సరే ఈ విధంగానే ఉంటాయి. అర్థమవుతుంది కదా మీకు? ఇది F2 తరం అన్నమాట. F2 తరం ప్రకారం ఆయన ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఎందుకంటే ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు 2 వేరువేరుగా ఉన్నప్పుడు తర్వాతి సంతతి లేదా తర్వాత తరానికి స్వతంత్రంగా సంయోగ బీజాలకు వెళ్ళిపోతాయని చెప్పాడు. దాన్నే పృథక్కరణ సూత్రం లేదా స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటాం దీన్నే. ఓకే, 2 ఒకటే. పృథక్కరణ సూత్రం అన్నా, అలీనత సూత్రం అన్నా, లేదంటే స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శుద్ధ జాతుల నిష్పత్తి అంటే 1:1. ఎందుకంటే ఇక్కడ స్మాల్ వై క్యాపిటల్ వై 2 కూడా 4 మొక్కల్లో ఒక 50% అవి ఉన్నాయి, 50% విస్మయగుణాలు ఉన్నాయి. కాబట్టి 1:1. ఇది F2 తరము. F2 తరం ఏం చేశాడంటే ఇక్కడ ఏమి ఏర్పడ్డాయి? 4 మొక్కలు ఏర్పడ్డాయి కదా, 4 మొక్కలు అవ్వచ్చు, 4 రకాలకు చెందిన విత్తనాలు అవ్వచ్చు. మొదటి విత్తనం ప్యూర్ ఎల్లో కలర్లో ఉంది, అంటే క్యాపిటల్ వై దీని మధ్య ఆత్మ ఫలదీకరణం చేశాడు, అంటే ఒక మొక్కను ఉపయోగించాడు అనుకుందాం. తర్వాత క్యాపిటల్ వై స్మాల్ వై ఆ రకానికి చెందిన విత్తనం, అలాంటి 2 ఏర్పడ్డాయి. ఆ రెండింటిలో ఏదో విత్తనాన్ని తీసుకొని ఆత్మ ఫలదీకరణం చెందించడం అనుకుందాం. ఇంకా స్మాల్ వై అదొక రకానికి చెందిన విత్తనం, దాన్ని కూడా మొలకెత్తించి ఒక మొక్క ఏర్పడిన తర్వాత దానిలో పువ్వులు ఏర్పడిన తర్వాత ఆత్మ ఫలదీకరణం చేశాడు అనుకుందాం. ఓకేనా? F2 తరంలో ఏర్పడిన ఇవన్నీ విత్తనాలు. ఈ విత్తనాలు ఏం చేశాడంటే మొలకెత్తించి మొక్కలుగా పెంచాడు, వాటిలో పుష్పాలు వచ్చాయి. అప్పుడు ఆ ప్రతి మొక్కలు కూడా ఆత్మ ఫలదీకరణం చేశాడు అనుకుందాం. ఫస్ట్ రకం ఏంటి? క్యాపిటల్ వై, ఇది ప్యూర్ ఎల్లో కలరు. అలాంటప్పుడు ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు 2 ఒకలాగా ఉంటే మనం ఏం చెప్పాము? ఒకటిగా వాటి 2 కలిసి ఒకటి మాత్రమే సంయోగ బీజాలకు ఏర్పడుతుందని చెప్పాను. అంటే కాబట్టి ఒకటి పురుష అయితే ఖచ్చితంగా వాటిలో అన్ని పరాగరేణులు కూడా క్యాపిటల్ వై అనే పరాగరేణునే కలిగి ఉంటాయి. అలాగే క్యాపిటల్ వై అనే అండకణాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే 2 మొక్కలు శుద్ధ జాతికి చెందినవే, 2 సంయోగంజాలే. 2 సంయోగంజాలు అయినప్పుడు 2 జన్యువుల్లో ఒక జన్యువు మాత్రమే సంయోగ బీజాలకు ఏర్పడుతుంది. ఇది స్త్రీ మొక్క అనుకున్నాను నేను, ఇది పురుష మొక్క అనుకున్నాను. అంటే ఆత్మఫలదీకరణ చేరినప్పుడు ఒక మొక్కలను చేస్తాము, ఒక పుష్పంలోనే పరాగరేణులన్నీ కూడా ఒకే రకాన్ని చెందాయి, అవన్నీ క్యాపిటల్ వై. క్లియర్? ఇది బయాలజీ వల్ల క్లియర్గా అర్థమైపోద్ది. ఇంకా అందరికి అర్థమవుద్దమ్మా, ఏం లేదు, 10th క్లాస్ వరకు అందరూ చదువుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు. అదే ద్విలింగ పుష్పంలో అండకోశం కూడా ఉంటుంది, అండకోశం అండాలు ఉంటాయి, దానిలో స్త్రీ బీజ కణం ఉంటుంది. ఆ స్త్రీ బీజ కణంలో కూడా క్యాపిటల్ వై అనే
రకానికి చెందిన సంయోగ బీజమే ఉంటుంది. ఈ 2 సంయోగ బీజాలు కలవడం వల్ల మళ్ళీ క్యాపిటల్ వై అనే శుద్ధ జాతి చెందిన మొక్క ఏర్పడుతుంది, లేదు విత్తనం ఏర్పడుతుంది. ఇది F3 తరము. ఓకేనా? క్యాపిటల్ వై మధ్య ఆత్మఫలదీకరణ చేస్తే మళ్ళీ క్యాపిటల్ వై రకానికి చెందిన మొక్క ఏర్పడుతుంది, లేదా విత్తనం ఏర్పడుతుంది. ఇది F3 తరము. కాబట్టి F3 తరంలో క్యాపిటల్ వై మధ్య చేస్తే దృశ్యరూపం అనేది పసుపు, జన్యురూపం అనేది క్యాపిటల్ వై. సేమ్ ఇక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడ ఇది ఫస్ట్ది. ఇది ఈ విధంగా శుద్ధ జాతులు ఏర్పడతాయి. 100% దృశ్యరూపం పసుపు, 100% జన్యురూపం క్యాపిటల్ వై. ఓకేనా? ఇది F3 తరంలో ఏర్పడింది. F2 తరంలో ఆత్మఫలదీకరణ చెయ్యగా F3 తరంలో ఏర్పడింది శుద్ధ జాతి అనేది. క్లియర్? ఇదే విధంగా స్మాల్ వై రకానికి చెందిన దాంట్లో కూడా ఆత్మఫలదీకరణ చేస్తే క్లియర్, ఒకదాన్ని ఏదో సమీకృతాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఇక్కడ కూడా 2 సమీకృతాలు కాబట్టి ఒక్క జన్యువు మాత్రమే సమీకృతాలుగా ఏర్పడుతుంది, అది స్మాల్ వై. ఒక జన్యువు మాత్రమే అండకణంలోకి వెళ్తుంది, అది స్మాల్ వై. ఈ స్మాల్ వై కలిస్తే ఓకేనా? ఈ విధంగా శుద్ధ జాతి అయిన ఆకుపచ్చ రంగు విత్తనాలు కలిగిన మొక్క F3లో ఏర్పడుతుంది. దీని యొక్క దృశ్యరూపం ఆకుపచ్చ, జన్యురూపం స్మాల్ వై. ఇది కూడా 100% ఆకుపచ్చ. కాబట్టి ఇక్కడికి ఓకేనా? F2 తరంలో ఏర్పడిన 4 విత్తనాల్లో ఒకటి క్యాపిటల్ వై, దాని ఆత్మఫలదీకరణ చేయగా ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే కాపీ ఏర్పడుతుంది. అలాగే స్మాల్ వై మొక్కను కానీ ఆత్మఫలదీకరణ చేయగా మళ్ళీ అలాంటి కాపీ F3 తరంలో ఏర్పడుతుంది. ఇక్కడికి ఓకేనా? ఇంకా మిగతా 2 రకాల ఒకే రకము 2 విత్తనాలు ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ వై స్మాల్ వై. ఈ 2 మొక్కల్లో ఏదో ఒక మొక్కని మనం ఆత్మఫలదీకరణకు గురి చేస్తే ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది విషమయుగ్మజాలు కాబట్టి ఏం చేస్తాయి? 2 విడివిడిగా సంయోగబీజాలకు ఏర్పడతాయి. ఒకటి అండకణం అయితే క్యాపిటల్ వై కలిగి ఉంటుంది, లేదా అండకణం స్మాల్ వై రకానికి చెందుతుంటుంది. ఇంకా అలాగే పరాగరేణులు ఏ విధంగా ఉంటాయి? అయితే క్యాపిటల్ వై రకానికి చెందిన పరాగరేణులు, స్మాల్ వై రకానికి చెందిన పరాగరేణులు ఉంటాయి. ఒకవేళ క్యాపిటల్ వై పరాగరేణు వెళ్ళి క్యాపిటల్ వై అండకణంతో కలిస్తే క్యాపిటల్ వైతో ఉన్న స్వచ్ఛమైన పసుపు రంగులో విత్తనాలు కలిగే మొక్కను ఏర్పరుస్తుంది. ఓకేనా? ఒకవేళ క్యాపిటల్ వై రకానికి చెందిన పరాగరేణువు స్మాల్ వై రకానికి అండకణంతో కలిస్తే ఇక్కడ కూడా క్యాపిటల్ వై స్మాల్ వై ఉంటుంది. బహిర్గత సూత్రం ప్రకారం మళ్ళీ పసుపు విత్తనం ఏర్పడుతుంది. ఓకేనా? ఒకవేళ స్మాల్ వై రకానికి చెందిన పరాగరేణువు అనేది క్యాపిటల్ వైతో అండకణంతో కలిస్తే ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ వై స్మాల్ వై ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బహిర్గత సూత్రం ప్రకారం మళ్ళీ పసుపు విత్తనం ఏర్పడుతుంది. ఒకవేళ స్మాల్ వై పరాగరేణువు స్మాల్ వై అండకణంతో కలిస్తే స్మాల్ వై ఏర్పడుతుంది. ఇక్కడ శుద్ధమైన ఆకుపచ్చ రంగులో ఉన్న విత్తనం ఏర్పడుతుంది, లేదా మొక్క ఏర్పడుతుంది. ఓకే? ఇక్కడ F3 తరంలో విషమయుగ్మ మొక్క మీద అంటే క్యాపిటల్ వై స్మాల్ వై కలిగిన విషమయుగ్మ రకానికి చెందిన మొక్క మధ్య ఆత్మఫలదీకరణ చేయగా దృశ్య రూప నిష్పత్తి అనేది 3:1లో ఉంటుంది. ఎందుకంటే 3 కనిపించినాక పసుపు రంగులో ఉన్నాయి. దృశ్య రూపం అంటాం కనిపించడం అనేది. ఇంకా జన్యురూపం అంటే ఏంటి? ఈ దృశ్య రూపానికి కారణమైన జన్యు స్థితినే జన్యురూపం అంటాం. ఓకేనా? అది ఏ విధంగా ఉందంటే ఒకటి క్యాపిటల్ వై అనేది ఒకటే ఉంది కాబట్టి 1:2, క్యాపిటల్ వై స్మాల్ వై 2 ఉన్నాయి కాబట్టి 2:2, మళ్ళీ స్మాల్ వై ఒకటి ఉంది కాబట్టి ఇదే విధంగా 1:2:1 అనేది F3 తరంలో ఏర్పడతాయి. క్లియర్ కదా? ఇక్కడికి ఇంకొకసారి చూద్దాము, మీకు అన్నీ క్లియర్ అవుతాయి. సో ఇంకొకసారి ఓవరాల్గా ఒక వ్యూ చూద్దాము. ఏక సంకరీకరణలో ఏం జరిగిందో చూద్దాం. ఏంటి? మొదట శుద్ధ జాతి జనకతరాన్ని ఎంచుకున్నాము, దాని మధ్య పరపరాగ సంపర్కం జరిపితే ఏం ఏర్పడింది? F1 తరం ఏర్పడింది. F1 తరంలో దృశ్యరూప నిష్పత్తి ఏంటి? 100% పసుపే, కానీ జన్యురూపం మాత్రం క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే శుద్ధ జాతులైన క్యాపిటల్ వై స్మాల్ వై తీసుకున్నాం కాబట్టి ఈ 2 కలిసిపోయి క్యాపిటల్ వై స్మాల్ వై కలిగిన F1 తరంలో జన్యురూపంలో ఉన్న మొక్కలు ఏర్పడ్డాయి, కానీ పసుపు అనేది దృశ్యరూపం. ఓకేనా? ఇక్కడ బహిర్గత సూత్రం అనేది పనికొచ్చింది. F1 తరంలో మెండల్ ప్రవేశపెట్టిన సూత్రం బహిర్గత సూత్రం. ఈ F1 తరంలో మళ్ళీ ఏం చేశాడు? ఆత్మఫలదీకరణ చేశాడు. ఈ ఆత్మ పరాగ సంపర్కం జరపగా F2 తరం ఏర్పడింది. ఓకేనా? ఈ F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి 3:1 అంటే 3 పసుపు రంగులో ఉంటాయి, 1 ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ జన్యురూపంలో మాత్రం 1 శుద్ధ జాతి 1 పసుపు ఉంటుంది, 2 ఏమో విషమయోజాలైన అవి పసుపు రంగులో ఉంటాయి. ఓకేనా? కానీ జన్యురూపంలో 2 ఒకలాగా ఉంటాయి, 1 ఒకలాగా ఉంటుంది, 1 ఒకలా ఉంటుంది. కాబట్టి 1:2:1 అవి ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. క్యాపిటల్ వై 1, క్యాపిటల్ వై స్మాల్ వై అలాంటి 2 ఉన్నాయి కాబట్టి 2:2, మళ్ళీ స్మాల్ వై. ఇది F2 తరము.
మళ్ళీ F2 తరంలో ఏం చేశాడంటే ఆత్మ ఫలదీకరణ చేశాడు. ఓకేనా? ఈ ఆత్మ ఫలదీకరణ చేయగా ఏం ఏర్పడింది? F3 తరం ఏర్పడింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. F2 తరం ఏర్పడినప్పుడు పృథక్కరణ సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. ఎందుకంటే విషమయుగ్మజాలైన ఒక జన్యులు ఉన్నప్పుడు సంయోగ బీజాల్లోకి అవి స్వతంత్రంగా వెళ్ళిపోతాయని చెప్పడమే పృథక్కరణ సూత్రం. అంటే ఏం లేదు, ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యులు వేరువేరుగా ఉన్నప్పుడు లేదా విషమయుగ్మజాలు అయినప్పుడు అవి స్వతహాగా లేదా స్వతంత్రంగా తమ యొక్క తర్వాత సంతతిలోకి లేదా సంయోగ బీజాల్లోకి విడివిడిగా వెళ్తాయని చెప్పడమే పృథక్కరణ సూత్రం అనమాట. కాబట్టి F2 తరం ఏర్పడిన తర్వాత పృథక్క సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధంగా F2 తరంలో ఆత్మ ఫలదీకరణ జరపగా F3 తరం ఏర్పడింది. ఈ F3 తరంలో ఇక్కడతో ప్రాసెస్ ఎండ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏర్పడిన విత్తనాలు ఏ విధంగా ఉంటాయంటే 100% YY అంటే పసుపు రంగులో ఉన్నదే వస్తాయి ఒకటి. అలాగే 100% ఆకుపచ్చ రంగులో ఉంటాయి స్మాల్ వై అది జొన్న రూపం అనమాట. ఓకేనా? అవి కొన్ని. ఇంకా మిగతా కొన్ని ఉంటాయి. అవి ఏంటి? 25% పసుపు రంగులోను, 50% పసుపు రంగులోను, 25% ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అది ఏంటి? ఇదనమాట. ఓకేనా? 25% ఎందుకనంటే ఇక్కడ ప్యూర్ ఎల్లో కలర్లో ఉన్నది ఇది, మొత్తం 100కి తీసుకుందాం. ఇక్కడ ప్యూర్ గ్రీన్ కలర్లో ఉన్నది ఇది. ఇక్కడ 50%లో ఓకేనా, ఇది 50% కాదు 100% అనుకుందాం కాసేపు. ఈ 100%లో మళ్ళీ 70% ఎల్లో, 25% గ్రీను. ఈ విధంగా 3 రకాలైన మొత్తం మీద 4 రకాల మొక్కలు ఏర్పడతాయి. దానిలో 3 రకాలు ఎల్లో కలర్లో ఉంటాయి, ఒకటి మాత్రం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఏకసంకరీకరణ. ఇదే విధంగా ద్విసంకరీకరణ ఉంటుంది, ట్రైసంకరీకరణ కూడా చేయవచ్చు మనం అనుకుంటే. మెండల్ గుర్తించిన మొత్తం 7 జతల లక్షణాలలో కూడా మొదట జనకతరం అయిన తర్వాత F1 తరంలో బహిర్గత లక్షణాలు కొన్ని గుర్తించాడు ఆయన. అంటే ప్రతిదీ కూడా ఇప్పటివరకు మనం విత్తనం రంగే చూసాము. ఆయన 7 జతల లక్షణాలు మొత్తం పరిశోధనకు తీసుకున్నాడు కదా. 7 జతల లక్షణాలని పరిశీలించగా అంటే జనకతరం పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన F1 తరంలో బహిర్గత లక్షణం ఏంటంటే పుష్ప రంగు విషయానికి వస్తే బహిర్గత లక్షణం లేత నీలం అన్నాడు, అది ఏర్పడిందంట. ఇంకా అంతర్గత లక్షణంగా తెలుపు వచ్చిందంట. పుష్ప స్థానం వస్తే F1 తరంలో గ్రేవస్తం అనేది బహిర్గత లక్షణం, శిఖరస్తం అనేది అంతర్గత లక్షణంగా ఉంది. విత్తన రంగు మనకు తెలిసింది F1 తరంలో ఈ విధంగా దాని జన్యుస్థితి ఉంటుంది. దాని యొక్క దృశ్యరూపం పసుపు, అంతర్గత లక్షణంగా గ్రీన్ ఉండిపోయింది. ఇంకా విత్తనం ఆకారం ఏంటి? రౌండ్ వచ్చింది F1 తరంలో. తర్వాత ముడతలు పడిందేమో వ్రింకిల్డ్ అనేది అంతర్గత లక్షణం ఉండిపోయింది. కాయ ఆకారం కూడా చదునుగా ఉండేదేమో F1 తరంలో ఏర్పడింది. ముడతలు పడింది నొక్కులు ఉన్నదేమో అంతర్గతం ఉండిపోయింది. కాయ రంగేమో గ్రీన్ కలర్లో ఉన్నది బహిర్గతం అయ్యింది F1 తరంలో. తర్వాత ఆ లేత ఆకుపచ్చ రంగులో ఉండేదేమో అంతర్గతంగా ఉండిపోయింది. ఇంకా కాండం ఎత్తు కూడా, కాండం పొడవు అనేది కూడా F1 తరంలో పొడవుగా వచ్చింది, అంతర్గతంగా డ్వార్ఫ్ రకానికి చెంది ఉండిపోయింది అనమాట. ఈ విధంగా 7 జతల లక్షణాలని F1 తరంలో చూస్తే ఈ విధంగా బహిర్గత లక్షణాలు అనేది ఆయన గమనించారన్నమాట. ఓకేనా? ఇక ద్విసంకరణం ఎందుకు చేశాడు? ఇందాక ఏకసంకరణంలో ఒక జత లక్షణాలను మాత్రమే ఒక తరం నుంచి మరొక తరానికి ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుందో తెలుసుకోవడం కూడా చేశాడు. ఇప్పుడు ఒక లక్షణం కాకుండా దానికి ఒక జత లక్షణం కాకుండా దానికి 2 జత లక్షణాలు పెట్టాడు. అంటే మొత్తం మీద 4 లక్షణాలని పరిశోధన కోసం ద్విసంకరీకరణాన్ని ఆయన ప్రవేశపెట్టాడు అన్నమాట. ఓకేనా? దీనిలో ఏం చేశాడంటే శుద్ధ జాతులుగా జనకతరాన్ని తీసుకున్నాడు. వాటి మధ్య సేమ్ యాజిటీస్గా ఏకసంకరీకరణ ఏం జరిగిందో అదే విధంగా చేస్తాడు. కాకపోతే అక్కడ ఒక జత లక్షణాన్ని మాత్రం పరిశీలిస్తాడు. ఇక్కడ ద్విసంకరీకరణలో 2 జతల లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే గింజ యొక్క లేదా విత్తనం యొక్క రంగు, విత్తనం యొక్క ఆకారం అనే 2 లక్షణాలు. ఓకేనా? ఎందుకంటే ఈ 2 లక్షణాలకి మళ్ళీ వ్యతిరేక లక్షణాలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద 4 లక్షణాలు అవుతాయి. విత్తనం రంగు పసుపు, విత్తనం యొక్క ఆకారం గుండ్రం. ఓకేనా? విత్తనం యొక్క రంగు గ్రీను, పసుపు గ్రీన్ అనేవి ఒక జత లక్షణాలు, గుండ్రము ముడతలపై అనేది ఒక జత లక్షణాలు అన్నమాట. మొత్తం మీద 4 జత లక్షణాలు పరిశోధన కోసం ద్విసంకరీకరణం లేదా ద్విసంకరీకరణాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. దీనిలో ఏం చేశాడంటే శుద్ధ జాతుల్ని ఎన్నుకున్నాడు. అంటే సంయుగ్మజ శుద్ధ జాతుల్ని ఎన్నుకొని వాటి మధ్య పరపరాగ సంపర్కం చేశాడు. ఆ శుద్ధ జాతులు ఏంటంటే పసుపు రంగును కలిగి రౌండ్ కలిగిన విత్తనం అంటే శుద్ధ జాతి ఒకటి, అలాగే ఆకుపచ్చ రంగు కలిగి ముడతల పల్లిన విత్తనం. అంటే ఈ విధంగా 2 మొక్కలు ఎంచుకున్నాడు. 2 కూడా సమయుగ్మజాలే. అంటే ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు 2 ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ పసుపు రంగుకు నిర్దేశించే జన్యువులు క్యాపిటల్ వై, అలాగే దాని యొక్క ఆకారం గుండ్రంగా ఉందని తెలియడానికి క్యాపిటలర్. ఇది దాని యొక్క జన్యు స్థితి అనమాట. ఇంకా అలాగే వేరేస్ ఈ గ్రీన్ కలర్ విత్తనం చూస్తే దాని యొక్క రంగు ఆకుపచ్చ రంగు, దాని యొక్క ఆకారం ముడతలు పడి ఉంటుంది.
కాబట్టి దాని యొక్క జన్యుస్థితి స్మాల్ వై స్మాల్ ఆర్. ఓకేనా? ఇలాంటి మొక్కల్ని 2 తీసుకొని వాటి మధ్య పరపరాగ సంపర్కం చేశాడు. ఇది లాస్ట్లో చెప్తాను ఏ విధంగా చేసి ఉండొచ్చు అనేది. నేను ప్రాక్టికల్గా నేను ఏ విధంగా చేశానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు జస్ట్ వినండి. ఈ 2 మొక్కల మధ్య పరపరాగ సంపర్కం చేస్తే ఏమవుద్ది? సంయోగ బీజాల్లోకి ఈ క్యాపిటల్ వై సంయోగించాలి కాబట్టి వాటిలోంచి ఒక జన్యు వస్తుంది. అలాగే క్యాపిటల్ ఆర్ నుంచి ఒక జన్యు వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఒక సంయోగ బీజంలో, అంటే ఇది ఒక పురుష బీజ కేంద్రకం అనుకుందాం పరాగరేణులోది. దీనిలో ఉన్న జన్యువులు ఎవరెవరు? పసుపు రంగు సంబంధించి క్యాపిటల్ వై ఉంది, ఆకారానికి సంబంధించి గుండ్రంగా ఉన్న దానికోసం క్యాపిటల్ ఆర్ ఉంది. యాజ్ వెల్ ఇక్కడ కూడా అంతే. అదే స్త్రీ బీజ కణం లేక స్త్రీ బీజ కేంద్రంలోకి స్మాల్ ఆర్, ఓకే స్మాల్ ఆర్, ఇది స్మాల్ ఆర్ స్మాల్ వై, ఈ విధంగా అండకణం ఉంది. ఈ ఇది ఏదైతే పరాగరేణు ఉందో ఈ పరాగరేణు స్త్రీ బీజ కణంతో ఫలదీకరణ చేస్తే ఏ విధంగా సంయుక్త బీజం ఫామ్ అవుద్ది? ఓకే, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఈ విధంగా కలిగిన సంయుక్త బీజం ఫామ్ అవుద్ది అనమాట. ఓకేనా? ఒకటే చెప్తున్నాను, జస్ట్ ఒక విత్తనం ఏర్పడడానికి అది. ఎందుకంటే ఒక పుష్పంలో ఒక్క ఫలదీకరణ ఫలితంగా ఒక సంయుక్త బీజం ఏర్పడింది. ఇది F1 తరం అనుకుందాం. ఓకేనా? ఈ F1 తరంలో ఏం ఏర్పడింది? పసుపు రంగు కలిగి గుండ్రని విత్తనాలు ఏర్పడ్డాయి. ఇది దృశ్యరూపం. కానీ ఇది బహిర్గత సూత్రం ప్రకారం. అంతర్గతంగా ఉన్నది ఏంటి లక్షణం? దానిలో స్మాల్ వై ఉంటుంది, అంటే ఆకుపచ్చ రంగు ఉంటుంది. అలాగే స్మాల్ ఆర్ అది ముడతలు పడిన లక్షణం, అది అంతర్గతంగా ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ బహిర్గత సూత్రం ప్రకారము క్యాపిటల్ ఆర్ అనేది బహిర్గతమయ్యి విత్తనం అనేది పసుపు రంగులోను గుండ్రంగా కనిపించింది. కాబట్టి దృశ్య రూపం అనేది పసుపు రంగు గుండ్రము, జన్యు రూపం అనేది క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇది ఈ 4 లక్షణాలు కలిగిన జన్యువులు ఇవి. ఓకేనా? ఒకటే విత్తనం కనిపించడానికి విత్తనాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ దానిలో ఉన్న జన్యు రూపం క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఓకేనా? ఇది F1 తరం. ఇప్పుడు F1 తరంలో ఉన్న విత్తనాలను మొలకెత్తించి మొక్కలుగా ఏర్పడిన తర్వాత మళ్ళీ వాటిలో ఆత్మ పరాగ సంపర్కం చేశాడు. యాజ్ వెల్ ఎక్కడైతే మోనో హైబ్రిడ్ క్రాస్ ఉందో అలాగే చేశాడన్నమాట. సో F1 తరంలో ఏర్పడిన విత్తనం ఈ విధంగా ఉంది. దృశ్య రూపంలో చూడడానికి మాత్రం గుండ్రంగా ఉందో పసుపుగా ఉంది. ఓకేనా? అలాగే దీన్ని పరాగరేణి అనుకుందాం. ఈ పరాగరేణిలో పురుష బీజ కేంద్రకాల్లోకి సంయోగ బీజాలు ఏ విధంగా వెళ్తాయో తెలుసా? F1 ఏదైతే ఏకసంక్రీకరణలో మనం పృథక్కరణ సూత్రం చెప్పుకున్నామో అదే విధంగా అక్కడ ఒక జత లక్షణాలు, ఇక్కడ 2 జత లక్షణాలు. కాబట్టి ఏ జత లక్షణం కూడా వేరొక జత లక్షణంపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంయోగ బీజాల్లోకి వెళ్ళిపోతాయని చెప్పడమే స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము. ఇది ద్విసంక్రీకరణలో స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటాము, ఏకసంక్రీకరణలో పృథక్కరణ సూత్రం అంటాం. అంతే, ఇంకేం లేదు, 2 ఒకటే. కాబట్టి లక్షణాలను బట్టి దాని పేరు మారింది. ఎందుకంటే అక్కడ ఒక జత లక్షణం, ఇక్కడ 2 జత లక్షణాలు. ఇక్కడ క్యాపిటల్ వై అనేది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ పైన ఏమాత్రం ఆధారపడకుండా స్వతంత్రంగా సంయోగ బీజాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏ విధంగా ఏర్పడవచ్చు అంటే క్యాపిటల్ వై స్మాల్ ఆర్ స్వతంత్రంగా ఈ విధమైన సంయోగ బీజం ఏర్పడవచ్చు, ఈ విధమైన పరాగరేణి ఏర్పడవచ్చు అనమాట. ఓకేనా? లేదు స్మాల్ వై లేదంటే క్యాపిటల్ వై స్మాల్ ఆర్ ఈ రకానికి చెందిన పరాగరేణి ఉండొచ్చు, లేదంటే స్మాల్ వై క్యాపిటల్ ఆర్ ఈ రకానికి చెందిన పరాగరేణి ఉండొచ్చు, లేదా స్మాల్ ఆర్ స్మాల్ వై ఈ రకానికి చెందిన పరాగరేణి ఉండొచ్చు. ఏదేమైనా ఎందుకంటే ఆ మొక్క అనేది విస్మయుగ్మజానికి చెందింది. క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ 4 రకాల లక్షణాలు కూడా ఆ మొక్కలో ఉంటాయి. కాబట్టి ఈ 4 రకాల లక్షణాలు కూడా సంయోగ బీజాల్లోకి స్వతంత్రంగా వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇక్కడ పరాగరేణులు 4 రకాల పరాగరేణులు నిలబడతాయి. 4 రకాల పరాగరేణులు, ఎందుకంటే ఇక్కడ 4 రకాల లక్షణాలు ఉన్నాయి. 4 రకాల లక్షణాలు కూడా ఈ విధంగా సంయోగ బీజాల్లోకి వెళ్తాయి అన్నమాట. అదేవిధంగా అండకణంలో కూడా 4 రకాల కలిగిన స్త్రీ బీజ కణాలు ఏర్పడతాయి. క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ ఇక్కడే ఉంటాయి చూడండి. ఈ విధంగా ఈ 2 కలిస్తే ఒక రకమైన అండకణం, ఈ 2 కలిస్తే ఒకటి, ఈ 2 కలిస్తే ఒకటి, 2 కలిస్తే ఒకటి, ఈ విధంగా 4 + 4 8 రకాలైన సంయోగ బీజాలు ఏర్పడతాయి. వీటిలో ఈ 4 కూడా ఏంటి అనుకుందాం, ఆత్మఫలదీకరణ కాబట్టి ఒకే పుష్పంలో జరుగుతుంది. ఒకే పుష్పంలో 4 రకాలైన పరాగరేణులు ఏర్పడతాయి, 4 రకాలైన స్త్రీ బీజ కణాలు ఏర్పడతాయి. వీటి ఫలితంగా F2 తరం ఏర్పడుతుంది. F2 తరంలో ఏ విధంగా ఏర్పడతాయి అంటే మొక్కలు మొత్తం మీద 16 లక్షణాలు కలిగే విత్తనాలు లేదా 16 లక్షణాలు కలిగిన మొక్కలు ఏర్పడతాయి. ఎందుకంటే వీటితో ఈ విధంగా సంకరీకరణ జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ
క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అనే పరాగ రేణువు క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అనే అండకరణంతో కానీ ఫలదీకరణ జరిగితే ఏర్పడే జైగోట్లో క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అనేది ఓకేనా ఈ విధమైన ఏమేర్పడుతుంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం తర్వాత ఇలాంటి ప్యూర్ గుండ్రని ఆకారము పసుపు రంగులో కలిగిన విత్తనం ఏర్పడుతుంది. ఓకేనా, ఇది ఒక రకం. ఒకవేళ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అనే పరాగరేణువు వెళ్ళి క్యాపిటల్ వై స్మాల్ ఆర్ అనే అండకణంతో ఫలదీకరణ జరిగితే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనే ఒక రకమైన సంయుక్త బీజం ఏర్పడుతుంది. అది కాస్త బహిర్గత సూత్రం ప్రకారం క్యాపిటల్ వై అనేది ప్యూర్ ఎల్లో కలర్లో ఉంటుంది. బట్ కాకపోతే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకేనా ఇది విస్మయోజకం దేని విషయంలో ఆకారం విషయంలో ఓకేనా. ఎనీహౌ బహిర్గత సూత్రం ప్రకారం ఇది కూడా గుండ్రని పసుపు రంగు కలిగిన విత్తనం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం మీద 16 లక్షణాలు కలిగిన విత్తనాలు లేదా 16 లక్షణాలు కలిగిన మొక్కలు ఏర్పడతాయి F2 తరంలో. దాని యొక్క దృశ్యరూప నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే 9 పసుపు రంగు విత్తనాలు అలాగే గుండ్రంగా ఉంటాయి, ఇంకొక 3 పసుపు ప్లస్ ముడతలు పడిన విత్తనాలు, ఇంకొక 3 గుండ్రని ఆకుపచ్చనివి, ఇంకొకటి ముడతలు పడిన ఆకుపచ్చని. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 కూడా పసుపు పచ్చని రంగులో ఉన్నాయి, అలాగే గుండ్రంగా ఉన్నాయి. దాని యొక్క దృశ్యరూపం అది. జన్యు రూపం వేరే ఉంది కానీ దృశ్యరూపం చూడడానికి మాత్రం పసుపు రంగులో ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. తర్వాత ఇంకొక 3 పసుపు రంగులో ఉన్నా సరే ముడతలు పడి ఉన్నాయి. 1 రెడ్ కలర్లో టిక్ చేసి చూడండి, 1 2 3 ఇది పసుపు రంగులో ఉన్న ముడతలు పడి ఉన్నాయి. ఇంకొక 3 గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి, అవి 3. ఇంకొకటి ముడతలు పడి ఆకుపచ్చ రంగులో ఉంది. సో ఈ విధంగా దృశ్యరూప నిష్పత్తి అనేది 9:3:3:1. ఇంకా జన్యురూప నిష్పత్తి ఇది గుర్తుపెట్టుకోండి. F2 తరంలో వచ్చే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే ద్విసంకరీకరణలో F2 తరంలో ఏర్పడే దృశ్యరూప నిష్పత్తి అని అడగవచ్చు, లేదంటే జన్యురూప నిష్పత్తి అని అడగవచ్చు. అంతవరకు క్లియర్, ఇంకా అంతమించి అడగడం. ఓకేనా, జన్యురూప నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే 1:2:1, 2:4:2, 1:2:1. మొత్తం మీద 16 లక్షణాలు కలిగిన విత్తనాలు ఏర్పడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తితే మొక్కలుగా మారుతాయి. కాబట్టి 16 రకాలకు చెందిన మొక్కలు ఏర్పడతాయి F2 తరంలో ద్విసంకరీకరణ ఫలితంగా. ఓకేనా, సో ఫైనల్గా మెండల్ ఆనువంశిక సూత్రాలు చూద్దాం. ఎందుకంటే మొదటి ఏకసంకరీకరణ ఫలితంగా F1 తరంలో లా ఆఫ్ డామినెన్స్ లేదా బహిర్గత సూత్రం ప్రతిపాదించాడు. కారణం ఏంటంటే ఒక లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిలో ఒకటి మాత్రమే బహిర్గత లక్షణం చూపిస్తుంది, మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది. దీనివల్ల లక్షణం పైకి బహిర్గతం కనిపిస్తుందని చెప్పాడు. అదే లా ఆఫ్ డామినెన్స్ లేదా బహిర్గత సూత్రం. ఓకేనా, మన ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాపిటల్ వై స్మాల్ వై అనే రకానికి చెందిన సంయోగ బీజాలు ఉన్నప్పటికీ ఓకేనా, లేదంటే జన్యువులు ఉన్నప్పటికీ వాటిలో ఒక జన్యు మాత్రమే దాని బహిర్గతంగా ఉండి మిగతాది అంతర్గతంగా ఉండిపోతుంది. దాని ఫలితంగా మొక్క కాండం అనేది పొడవుగా కనిపిస్తుంది. మొక్క కాండం విషయంలో చెప్తున్నది. ఓకేనా, లేదు అనుకుందాము క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ విత్తనం యొక్క ఆకారం గుండ్రంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ క్యాపిటల్ ఆర్ అనే జన్యు కారణంగా అది బహిర్గతంగా డామినెన్స్ ఉంటుంది అన్నమాట. అది ఓకేనా, ఇది అంతర్గతంగా ఉండిపోయి స్మాల్ ఆర్ అనేది. అయినప్పటికీ కూడా దానిలో ముడతల పడిన లక్షణం కూడా ఉంటుంది, ఇక్కడ పొట్టు లక్షణం కూడా ఉంటుంది. ఎనీహౌ పొడవుగా కలిగిన అబ్బాయిని పొట్టు అమ్మాయి చేసుకుంటే మొదటి తరంలో పొడవు అబ్బాయి ఏర్పడతాడు, ఎందుకంటే లా ఆఫ్ డామినెన్స్. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. రెండోది F2 తరం ఏర్పడింది ఏకసంకరీకరణలోనే. ఓకేనా, 3:1 అనేది దృశ్యరూప నిష్పత్తి, 1:2:1 అనేది జన్యురూప నిష్పత్తి F2 తరంలో ఏర్పడింది. ఇక్కడ సెగ్రిగేషన్, లా ఆఫ్ సెగ్రిగేషన్ అన్నాను, పృథక్కరణ సూత్రం అన్నాను. దాన్నే అర్థం ఏంటంటే ఒక్క లక్షణాన్ని నిర్దేశించే జన్యువులు విస్మయయుగ్మాలు అయినప్పుడు ఏర్పడే సంయోగ బీజాలకు స్వతంత్రంగా లేదా యథేచ్ఛగా తర్వాత సంతానంలో వెళ్ళిపోతాయి అని చెప్పాడు. దీన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాము. ఓకేనా, కాబట్టి ఒక మొక్కలో అయితే ఇలాంటి క్యాపిటల్ వై రకానికి చెందిన పరాగరేణి ఏర్పడవచ్చు, అలాగే స్మాల్ వై రకానికి చెందిన పరాగరేణి ఏర్పడవచ్చు. అలాగే అండకోశంలో కూడా క్యాపిటల్ వై రకానికి చెందిన అండకణం ఏర్పడవచ్చు, లేదా స్మాల్ వై రకానికి చెందిన అండకణం ఏర్పడవచ్చు. ఈ విధంగా లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ XY మానవుల్లో క్రోమోజోములు ఏర్పడే శుక్రకణాలు X శుక్రకణం ఉంటుంది, Y శుక్రకణం ఉంటుంది. ఒకవేళ X దాంతో కానీ కలిస్తే X అండంతో కలిస్తే XX ఆ అమ్మాయి ఏర్పడుతుంది, XY కలిస్తే మగాడు ఏర్పడతాడు. ఎందుకంటే ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్ పనికి వస్తుంది అనమాట. ఓకేనా, XY ఉన్నప్పటికీ Y అనేది డామినెన్స్ ఉంటుంది.
ఓవర్ ఎక్స్ అనే జన్యువు పైన, కాబట్టి మగాడు ఏర్పడతాడు. దీన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాము. ఇంకా ఫైనల్ది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. ఈ సూత్రాన్నే దీన్ని ద్విసంకరీకరణలో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. ఎందుకంటాం ఎగ్జాంపుల్ చూడండి, ఓకేనా. క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, ఇవి 2 జతల లక్షణాలు విస్మయుగ్జం, ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఏర్పడే సమీకరణాలు ఏ విధంగా ఏర్పడతాయి? క్యాపిటల్ వై అనేది ఈ రెండిట్ల నుంచి 2 ఏర్పడతాయి కదా, ఇదిగో 2 ఏర్పడ్డాయి. ఈ రెండిట్ల నుంచి కూడా 2 ఏర్పడతాయి. అంటే క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, ఓకేనా. క్యాపిటల్ స్మాల్ వై, స్మాల్ ఆర్, అంతేనా. మళ్ళీ ఇది కూడా కాబట్టి క్యాపిటల్ వై స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, ఈ విధంగా 4 రకాలైన సమయోగి బీజాలు ఏర్పడతాయి. అది పురుష బీజకణాలు అవ్వచ్చు, అండ బీజకణాలు అవ్వచ్చు, ఏదేమైనా సరే లా ఆఫ్ ఇండిపెండెంట్ ప్రకారం 2 జత లక్షణాల్లో ఒక జత లక్షణం వేరే దాని మీద ఏమాత్రం ఆధారపడకుండా స్వతంత్రంగా తర్వాత తరానికి అందించబడమే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం అనమాట.